మనకి ఈరోజు సెకండ్ టెస్ట్ జరగబోతుంది కదా. మరి ఈ సెకండ్ టెస్ట్ ముందు కెప్టెన్లకి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెడతారనమాట. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో బెన్ స్టోక్స్కి ఒక క్వశ్చన్ ఎదురైంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మరి ఇండియా వాళ్ళు బుమ్రాని ఆడించాలనుకున్నారు సెకండ్ టెస్ట్లో కూడా. సో ఒకవేళ ఆడిస్తే మరి దీని గురించి మీ స్పందన ఏంటంటే, బెన్ స్టోక్స్ ఒకటే చెప్పాడు, ఇండియా బుమ్రాని ఆడిచ్చిద్దా లేదా అనేది అది మాకు అనవసరం. సో అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకుంటారు. సో ఎవరున్నా లేకపోయినా సరే వాళ్ళ టీంలో ఖచ్చితంగా మేము ఏదైతే క్రికెట్ ఆడాలనుకున్నామో అదే క్రికెట్ ఆడతాం. అలాగని చెప్పేసి ఇండియాని తక్కువ అంచనా అస్సలు వేయం. ఎవరున్నా లేకపోయినా, బుమ్రా ఉన్నా, విరాట్ కోహ్లీ ఉన్నా, రోహిత్ శర్మ ఉన్నా, ఎవరున్నా లేకపోయినా ఇండియా టీం ది బెస్ట్ టీం. సో కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా అయితే అసలు వేయం. సో ఈ మ్యాచ్ను కూడా మేము 0-0తో ఉన్నాం అని చెప్పేసి ఆడి ది బెస్ట్ ఇస్తాం మేము అని చెప్పేసి అతను కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో దాని తర్వాత అతను రిషబ్ పంత్ గురించి కూడా మాట్లాడాడు. సో రిషబ్ పంత్కి అతను ఇండియా టీం అయినా సరే నేను అతనికి పిచ్ ఆఫ్ ఫ్యాన్ని. ఎందుకంటే అతను ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఏదైతే ఆడతాడో, ఇది టెస్ట్ ఫార్మాట్, ఓడిఐ ఫార్మాట్, T20 ఫార్మాట్ అనేది సంబంధం లేకుండా ఆడుతూ ఉంటాడు. సో మరి అటువంటి బ్యాట్స్మెన్ అతనంటే నాకు చాలా అభిమానం. దాని తర్వాత అతని బ్యాటింగ్ను కూడా నేను ఆస్వాదిస్తూ ఉంటాను. సో మరి మొన్న చూస్తే అతను అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడుతుంటే అతను ఎక్కడైనా సరే క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడేమో అని చూసాం, కానీ ఎక్కడా దొరకలేదు. అదే రిషబ్ పంత్ స్పెషాలిటీ అని చెప్పేసి రిషబ్ పంత్ గురించి కూడా మాట్లాడాడు అనమాట. సో మరి ఇదంతా విన్నారు కదా. సో మరి దీని గురించి అలాగే బెన్ స్టోక్స్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి.